విద్యార్థులారా, ఈరోజు మనము ధర్మజుని వాక్చాతుర్యం తిక్కనగా రాసినటువంటి ధర్మజుని వాక్చాతుర్యము పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ఈ ధర్మజుని వాక్చాతుర్యం అనేటువంటిది తిక్కనగా రాసినటువంటి మహాభారతం నుంచి తీసుకోవడం జరిగింది. తిక్కన గారి గురించి చూసినట్టయితే తిక్కన గారు 13వ శతాబ్దం చెందినటువంటి గొప్ప కవి. ఈ ధర్మజుని వాక్చాతుర్యాన్ని ఆంధ్ర మహాభారతం, ఉద్యోగ పర్వము, తృతీయాశ్వాసం నుంచి తీసుకోవడం జరిగింది. మరి ఈ తిక్కన గారి నుంచి పరిశీలించినట్టయితే సరే, మొదట ఏంటంటే మనకు మహాభారతం చెప్పుకుంటున్నాం కాబట్టి మహాభారతాన్ని ఎవరు రాశారు? మనకు మహాభారతాన్ని నన్నయ్య, తిక్కన, ఎర్రన్న, ఇలా ముగ్గురు మనకు మహాభారతాన్ని రచించారు. దీంట్లో మరి నన్నయ్య గారు 2 పర్వాలు రాశారు. మహాభారతం మొత్తం 18 పర్వాలు. ఇకపోతే నన్నయ్య రాయగా మిగిలినటువంటి 15 పర్వాలను తిక్కన గారు మహాభారతంలోని విరాట పర్వాన్ని మొదలుపెట్టుకుని స్వర్గారోహణం దాకా ఉన్నటువంటి 15 పర్వాలనంతా కూడా తెలుగులోకి అనువాదం చేశాడు. ఇక ఈ నన్నయ్య గారు తర్వాత తిక్కన గారు. మరి ఈ తిక్కన గారు అంటే నన్నయ్య గారు 2 పర్వాలు రాశాక మిగిలినటువంటి భారత భాగాన్ని తిక్కన గారు రచించారు కాబట్టి ఈ తిక్కన గారి పరిచయం చెప్పుకుందాం. తిక్కన 13వ శతాబ్దం చెందినటువంటి ఒక గొప్ప కవి. నెల్లూరును పరిపాలించినటువంటి మన్మసిద్ధి రాజుగారి యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి కవి గారు. వీరికి కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అనేటువంటి బిరుదులు వీరికి ఉన్నాయి. ఇక తిక్కన గారు హరిహరనాథ తత్వాన్ని ప్రతిపాదించి తన భారతాన్ని హరిహరనాథునికి అంకితం చేశాడు. అంటే ఆనాటి కాలంలో ఈనాడు మాదిరి మత కలహాలు అనేవి ఉండేవి. అంటే మత కలహాలు అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మత కలహాలు అంటే ఆ మత కలహాలు కాదు. ఇక్కడ ఉండి మన మతం ఏంటంటే ఇక్కడ శైవము, వైష్ణవం. ఆనాటి కాలంలో ఉన్నటువంటి మతాలేవి శైవం ఉన్నాయి, వైష్ణవం ఉంది. మరి ఆనాటి కాలంలో మొదట మనం చెప్పుకున్నాం 11వ శతాబ్దం అంతా కూడా వైష్ణవం ఉంది అని చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత 12వ శతాబ్దాన్ని అంతా కూడా మనం ఏం చెప్పుకున్నాము? శివకవి యుగంగా చెప్పుకున్నాం కదా. కాబట్టి ఈ శివకవి యుగంలో అంతా కూడా శైవం అంతా కూడా ఎక్కువగా ఉంది. ఇక తర్వాత 11వ శతాబ్దం చూసినట్టయితే 11వ శతాబ్దం అంతా కూడా 11వ శతాబ్దంలో కూడా తిక్కన గారు సైతం అంతా కూడా శైవ మతావలంబి అయినప్పటికీ ఇది మహాభారతము వైష్ణవ మత ప్రధానంగా ఉన్నప్పటికీ ఇందులో ఉండేటువంటి అంశాలంతా కూడా ఈనాటి ప్రజలకంతా కూడా ప్రజల జీవన విధానానికి అనుగుణంగా ఉన్నాయని చెప్పనంటూ దానికి తగ్గట్టుగా ఏం చేశాడంటే శైవం వేరు కాదు, వైష్ణవం వేరు కాదు, హరుడు అంటున్నాం. అంటే హరి వేరు, హరుడు వేరు కాదు, ఇద్దరూ కూడా ఒకడే, ఆ భగవంతుడు ఒకడే అనేటువంటి విధానాన్ని రూపొందించి తాను హరిహరనాథ తత్వాన్ని ప్రతిపాదించాడు. తిక్కన గారు హరిహరనాథ తత్వాన్ని ప్రతిపాదించి తన భారతాన్ని ఈ హరిహరనాథునికి అంకితం చేయడము జరిగింది. తిక్కన గారు నిర్వచనోత్తర రామాయణం కూడా రచించాడు. అంటే తిక్కన నిర్వచనోత్తర రామాయణం కాలం నాటికి అంటే మొట్టమొదట నిర్వచనోత్తర రామాయణం రచించాడు కాబట్టి ఆ నిర్వచనోత్తర రామాయణము రాసే నాటికి ఉన్నటువంటి తిక్కన ఆలోచన విధానానికి ఈ భారత ఆంధ్రీకరణ చేసేటువంటి కాలం నాటి ఆలోచన విధానానికి చూసినట్టయితే అతని యొక్క పరిణితిలో భేదం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక తిక్కన గారు తన కవిత్వంలో పాతపడ్డ మాటలన్నీ కూడా ప్రయోగించడానికి ఇష్టపడలేదు. పలుకులు పొందలేక రసభంగము చేయుచు అని ఆ తిక్కన ఏం చేస్తున్నా అంటే ఆనాటి పాతపడ్డ మాటలన్నీ కూడా తన కవిత్వంలో ప్రయోగించడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఇక వ్యవహారంలో నిత్య నూతనంగా తొలగిసలాడేటువంటి పదాలకే పెద్దపీట వేస్తూ వచ్చాడు.
ఇక అంతేకాకుండా తన భారత భాగంలో అలతి అలతి పదాలతో మహాభారత నిర్మాణానికి బద్ధకంగా ఉండయ్యా అని చెప్పచ్చు. ఇక తెలుగు భాష వినిర్మింప తివురుటరయ్య భవ్య పురుషార్థ తరు పక్వ ఫలముగాదే అని అంటూ తన యొక్క మహాభారత నవీకరణ అవకాశం తనకు లభించినందుకు ఎంతో సంతోషించాడు తిక్కన గారు. ఇక తిక్కన గారి గురించి తిక్కన శిష్యుడు అయినటువంటి కేతన గారు తిక్కన యొక్క వ్యక్తిత్వాన్ని ఇలా చెప్తాడు. సుకవీంద్ర బృంద రక్షకుడెవ్వడనినా వీడను నాలుగు దొడవైన వాడు అంటాడు. అంటే తిక్కన గారి గురించి, తిక్కన యొక్క కవిత్వాన్ని గురించి తిక్కన శిష్యుడైనటువంటి కేతన గారు ఇలా చెప్పడం జరిగింది. తిక్కన మహాభారతంలో చూసినట్టయితే ఈ 15 పర్వాలన్నీ కూడా చక్కటి నాటకీయ శైలిని రంగరింపజేసి రాశాడు. అంటే నాటకీయత అంటే నాటకం అంటే రంగస్థలమైన పాత్రలన్నీ కూడా కదలాడుతున్నటువంటి అనుభూతిని కలిగిస్తాడు. అంటే తిక్కన భారత భాగం చదివినట్టయితే విన్నా కూడా చదివినా కూడా చూసినట్టయితే మనకు ఆ యొక్క ఆ భాగాన్ని చదువుతుంటే మన కళ్ళ ముందంతా కూడా కదలాడుతూ ఉండే విధంగా అనిపిస్తుంటుంది. అంటే ఇప్పుడు మనం సినిమాలు చూస్తున్నాం, సినిమా చూస్తుంటే మనకు ఆ సినిమా యొక్క ఆ సన్నివేశాలన్నీ కూడా మనకు అలా వింటుంటే ఆ సినిమా యొక్క సన్నివేశాలన్నీ మన కళ్ళ ముందు ఎలా కట్టినట్టుగా అనిపిస్తుంటాయో అదేవిధంగా ఈ యొక్క తిక్కన గారు రాసినటువంటి ఈ రచనా విధానాన్ని అంతా కూడా వింటున్నా కూడా ఆ పాత్రలు మన కళ్ళ ముందు కనబడుతున్నాయా అనే అనుభూతిని కనిపిస్తుంటుంది. కాబట్టి అటువంటి చక్కటి నాటకీశల్ని ప్రవేశపెట్టడం జరిగింది తిక్కన గారు తన యొక్క భారత భాగంలో. ఇక తిక్కన గారి యొక్క రచన చూసినట్టయితే ఇంకా విజయసేనము కవి సార్వభౌమ ఛందస్సు కృష్ణ శతకం వంటి రచనలు కూడా చేశారని చెప్పని తెలుస్తూ వస్తుంది. ఇక మనకు పాఠ్యభాగ సందర్భాన్ని చూసినట్టయితే పాండవులు అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసిన తర్వాత కొంతకాలము వీరు ఉపప్లవ్యంలో జీవించడం జరిగింది. ముందుగా పాంచాల దేశాధీశుడైనటువంటి ద్రుపదుడు తన పురోహితుణ్ణి హస్తినాపురానికి రాయబారికి పంపిస్తాడు. ఈ ద్రుపద పురోహితుడు హస్తినాపురానికి వచ్చి ధృతరాష్ట్రుడిని ప్రీతితో చూసి అక్కడ ఉన్నటువంటి కృపాచార్యుడు, ద్రోణాచార్యుడు, విదురుడు, భీష్ములు అందరినీ కూడా వారి వారి ఇళ్లలో కలుస్తాడు. కలిసిన తర్వాత పాండవులందరినీ కూడా ఆదరంగా పిలిచి ప్రియము హితము రెండు పక్షాలకంతా కూడా కలిగేటట్లుగా న్యాయంగా వాళ్ళకు కొంత రాజ్యాన్ని పంచి ఇవ్వమని చెప్పని చెప్తాడు. ఈ ద్రుపద పురోహితుణ్ణి రాయబారానికి అంటే ద్రుపదుని యొక్క పురోహితుణ్ణి రాయబారిగా పంపించిన తర్వాత దానికి ప్రతిగా ధృతరాష్ట్రుడు సంజయుడిని రాయబార నెపం మీద పాండవుల దగ్గరికి పంపిస్తాడు. ఇక సంజయుడు ధృతరాష్ట్రుని యొక్క అంతర్యమంతా కూడా చాలా చక్కగా తెలిసినవాడు కాబట్టి ఈ కాలయాపన కోసమే ఈ రాయబారాలన్నీ కూడా సాగుతున్నాయి అని తన మాటగా ధర్మరాజు గ్రహించే విధంగా అర్థము చేసుకునే విధంగా మాట్లాడతాడు. ఆ తర్వాత ధర్మరాజు శ్రీకృష్ణుని రాయబారిగా కౌరవ సభకు పంపించాలని చెప్పని నిర్ణయం తీసుకుంటాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని పాండుపుత్రులు, ద్రౌపది అందరూ కలిసి ఒకరోజు శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణ మందిరంలోకి వెళ్ళి అక్కడ శ్రీకృష్ణుడితో వెళ్ళి దుర్మార్గులైనటువంటి దుర్యోధనుడు మరియు అతని యొక్క అనుంగు సోదరుల వల్ల తమకు కలిగినటువంటి పరాభవాన్ని వివరిస్తూ కౌరవ సభకు రాయబారిగా వెళ్ళమని చెప్పని శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ ధర్మరాజు ఇక అక్కడ శ్రీకృష్ణుడు ఏ విధంగా ఆ కౌరవ సభలో ఉండాలో, ఎలా మసులుకోవాలో అనే అంశాలన్నీ వివరించడంతో మనకు పాఠ్యభాగము ప్రారంభమవుతుంది. ప్రస్తుత పాఠ్యభాగం మనకు తిక్కన మహాభారతంలోని ఉద్యోగ పర్వం తృతీయాశ్వాస నుంచి స్వీకరించబడింది. ఇది ధర్మజుని యొక్క వాక్ చాతుర్యానికి, చమత్కృతికి ఈ ఘట్టం అనేటువంటిది ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కథాసారాంశం వచ్చినట్టయితే మనకు
ఈ కథల చూసినట్టయితే ఇందులో మన కథా సారాంశం అంతా ధర్మరాజు తన సోదరులతో మాట్లాడడం మనం కృష్ణుని దగ్గరికి వెళ్ళి ఆయనను అంటే వాళ్ళు ముందు అనుకుంటారు కౌరసభకు రాయబారిగా వెళ్ళడం ప్రార్థిస్తే మంచిదని చెప్పని అనుకుంటారు మొదట. ఇక చుట్టాలతో ఆప్తులతో గురువులతో యుద్ధం జరగకుండా సంతోషం కలుగుతుందని చెప్పి ధర్మరాజు తన వారందరితో కలిసి శ్రీకృష్ణుని యొక్క నివాస మందిరానికి వెళ్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ కృష్ణుడు ధర్మరాజునంతా కూడా గౌరవిస్తాడు. ద్రౌపది ఓ పక్కగా కూర్చుంటుంది, ధర్మజుడు కృష్ణుడు కూడా కూర్చుంటారు. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడితో మాట్లాడే విషయం అన్ని కూడా మనకు ఈ పాఠ్యభాగంలో మనం తెలుసుకుందాం. ఇదే మొట్టమొదట వీళ్ళు ధర్మరాజు అంటే ఇక పాండవుల యొక్క అరణ్య అజ్ఞాతవాసులు పుట్టిన తర్వాత ధర్మరాజు తన యొక్క సోదరులందరూ కూడా అందరినీ పిలిపించి వాళ్ళతో మాట్లాడడంతో మనకు ఈ యొక్క పాఠ్యభాగము ప్రారంభమవుతుంది. మనము జనార్దను పాలికింజని మనము జనార్దను పాలికింజని కౌరవ సభకు అతనించనుమని ప్రార్థించిన మేలు బంధుహిత గురుజనములతో రణము కాక సంప్రీతియగున్. ఇప్పుడు మనము జనార్దను పాలికింజని కౌరవ సభకు అతనిని చనుమని ప్రార్థించిన మేలు బంధుహిత గురుజనములతో రణముగాక సంప్రీతియగున్. ఇప్పుడు ఇక్కడ మనము జనార్దను పాలికింజని ధర్మరాజు తన యొక్క సోదరులతో కుమారులతో ద్రౌపది అందరితో కలిసి ఇలా అంటున్నాడు, మనమంతా కలిసి జనార్దను జనార్దనుడు శ్రీకృష్ణుడు పాలికించని శ్రీకృష్ణుని వద్దకు చని వెళ్ళి కౌరవ సభకు ఆ యొక్క కౌరవుల యొక్క సభకు అతనిని ఆ శ్రీకృష్ణుని చనుమని వెళ్ళమని ప్రార్థించిన మేలు. ప్రార్థిస్తే మంచిది. ఎందుకు ప్రార్థిస్తే మంచిది? బంధువులు హిత గురుజనములతో బంధువులు హితులు మిత్రులు గురువులతో అందరితో రణముకాక సంప్రీతియగున్. రణము అంటే యుద్ధము కాకుండా సంప్రీతియగున్, యుద్ధం లేకుండా పోతే సంతోషం కలుగుతుంది కదా అని తన యొక్క ఆలోచన విధానాన్ని ధర్మరాజు తన యొక్క కుమారులు అందరితో కలిసి ఆలోచించి
తమ్ముళ్ళు, కుమారులు, ద్రౌపది అందరితో కలిసి చర్చించి ఆలోచించి ఇలా చెప్తారు. చెప్పిన తర్వాత అని పలికి వారలందరూ బలసి చనుదేర మాధవు మందిరంబునం కరగి అతని చేత సత్కృతుండయి సమస్త పరిజనంబులున్ పరివేష్టింప ఒక్క పార్శ్వంబునన్ పాంచాలియు సముచిత పరివార పరివృత్తయ్యుండ అతండును తానును సుఖాసీనులయ్యుండి అతనితో ఇట్లనియే అని పలికి. అంటే ఎప్పుడైతే ధర్మరాజు తన యొక్క కుమారుడు తన భార్యలతో అందరితో తన తమ్ముళ్ళతో అందరితో కలిసి చెప్పి ఇలా మనకు యుద్ధం చేయకుండా ఉండాలి అంటే మనకు ఒకటే మార్గం ఉంది. యుద్ధం లేకుండా అంటే మనం ఇప్పుడు రాయబారిగా మనకి ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇప్పుడు ముందే మనం రాయబారి పంపిస్తే మనం ఏం చేసి సంజయుని రాయబారిగా పంపించాడు పెద్దనాన్నగారు యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుడు. కాబట్టి ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఏం చేద్దామంటే ఇలా కాదు, మనము ఈ యొక్క శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు యుద్ధము జరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి యుద్ధం జరగకుండా ఉండాలంటే ఒకటి ఆలోచించాను. మనము శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి కౌరవ సభకు అతన్ని వెళ్ళమని చెప్పని అతను ప్రార్థిద్దాము అని చెప్పి దానివల్ల ఏమవుతుందంటే యుద్ధం జరగకుండా పోతే బంధువులు, స్నేహితులు, మిత్రులు అందరూ కలిసి ఈ యొక్క యుద్ధం జరగకుండా ఉంటే అందరికీ బాగుంటుంది కదా, స్నేహితులకు బంధువులందరికీ బాగుంటుంది కదా అని చెప్పని అంటూ ధర్మరాజు తన తమ్ముళ్లతో, కుమారులతో, తన ఇష్టలతో, ద్రౌపదితో అందరితో చెప్పి అని వారితో చెప్పి వాళ్ళతో కలిసి శ్రీకృష్ణుని దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణ మందిరానికి వెళ్ళగా అక్కడ శ్రీకృష్ణుని చేత సత్కృతుండై చక్కగా గౌరవింపబడినటువంటి వాడై సమస్త పరిజనంబులను తన చుట్టూ అందరూ కూడా నిలబడుతూ ఉండగా పరివేష్టింపగా చుట్టూ నిలుతూ ఉండగా ఒక్క పార్శ్వంబునన్ ఒక పార్శ్వము అంటే ఒక వైపు పాంచాలి అంటే ద్రౌపది కూడా సముచిత పరివార వృత్తయి సముచితమైనటువంటి పరివార వృత్తయి చుట్టుకున్నది. అంటే తన యొక్క చుట్టూ సేవక జనులతో అంతా కూడా చుట్టుకొనబడింది ఉండగా అతండును అంటే ఆ శ్రీకృష్ణుడు తానును ధర్మరాజును సుఖాసీనులై ఉండి సుఖంగా కూర్చున్నటువంటి వారై ఉండగా అతనితో ఇట్లని అతడు అంటే ఇక్కడ అతడు ఎవరంటే ఇక్కడ ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శ్రీకృష్ణుతో ధర్మరాజు ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? ఆపదన్ గడవం బెట్టగనోపి శుభం వైన దానిన్ ఒడగూర్పను మాకీ పుట్టువనకున్ పాండుక్ష్మా పాలుండు నిన్ను చూపించని మహాత్మా అంటాడు. ఆపదన్ గడవం బెట్టగా నోపి శుభం వైన దానిన్ ఒడన్కూర్పన్ మాకీ పుట్టువనకున్ పాండుక్ష్మా పాలుండు నిన్ను చూపించనియే మహాత్మా. మహాత్మా ఓ మహాన్ భావ. ఇక్కడ మహాన్ భావుడు ఎవరు? శ్రీకృష్ణ పరమాత్ముడు మహాత్ముడు. ఆపదను కడవం బెట్టగా తొలగించటానికి, ఆపదలను తొలగించడానికి ఓపడము అంటే శక్తి కలిగి ఉండటం. ఓపడం అంటే శక్తి కలిగి ఉండటం, శక్తిని శుభం వైన దానిన్ మేలు కలిగించే దానిని ఒడన్ కూర్పన్ మేలు చేకూర్చడానికి కలిగించడానికి మాకు అంటే మాకు ఈ పుట్టువనకున్ ఈ జన్మకు ఈ జన్మకు కారణమైనటువంటి పాండుక్ష్మాపాలుడు పాండురాజు అంటే మా తండ్రి గారైనటువంటి పాండురాజు నిన్ను చూపించి చనియన్ వెళ్ళిపోయాడయ్యా.
ఓ మహానుభావ, ఓ శ్రీకృష్ణ, మమ్మల్ని ఆపద నుంచి రక్షించడానికి, మాకు శుభములను కలిగించడానికి మా తండ్రి అయినటువంటి పాండురాజు ఈ జన్మకు మాకు నిన్ను రక్షకునిగా, మమ్మల్ని రక్షించేవాడిగా నిన్ను చూపి తను మరణించాడయ్యా అని చెప్పని ధర్మరాజు శ్రీకృష్ణునితో అంటున్నాడు. ఇంకా ఇలా చెప్తున్నాడు. సమయమిది మిత్ర కార్యం చకచేయ, సమయమిది మిత్ర కార్యం చకచేయన్, ఈ నీ కతంబునన్ ఏమవినీతుడైనన్ ఆ సుయోధనున్ తోడి పోరాట తకియున్ అనుభవింతుము మాయంశమగు ధరిత్రీ. సమయం ఇది మిత్రకార్యంబు సకజేయన్, నీ కతంబునన్ ఏమో నీ కతంబుననేమ వినీతుండైనా, ఇక్కడ విడదీస్తే నీ కతంబునన్ ఏమో అవినీతుండైన ఆ సుయోధనున్ తోడి పోరాట తక్కియున్ అనుభవింతుము మాయంశమగు ధరిత్రీ. మిత్రకార్యంబు, ఓ శ్రీకృష్ణ, మేము ఎవరము? నీ స్నేహితులు, నీ సహచరులు, అంటే మా యొక్క మెలుకురెడ్డు వాడు కాబట్టి మాకు మిత్రుడే మీరు. కాబట్టి మిత్రకార్యంబు, నీ మిత్రులమైనటువంటి మా యొక్క కార్యాన్ని చక్కచేయన్, చక్కగా చేయడానికి, చక్కగా చేయటానికి అంటే సరి చెయ్యటానికి. ఇది సమయము, ఇది సమయము, ఇది తగినటువంటి సమయం. నీ కతంబునన్ నీ కారణంగా, నీ కతంబునన్ నీ కారణంగా ఏము మేము అవినీతుండైన, అవినీతుడు ఇక్కడ అవినీతి పరుడు అంటే ఇక్కడ నీతి లేకున్నటువంటి వాడు అంటే ఇక్కడ అవినీతి అంటే నీతి లేనివాడు అని చెప్పని కాకుండా ఇక్కడ వినయం లేనివాడు అని చెప్పని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. వినయం లేనటువంటి వాడైనటువంటి ఆ సుయోధనున్ ఆ యొక్క సుయోధనుడు, ఆ యొక్క దుర్యోధనుడు తోడి, ఆ దుర్యోధనుని తోటి పోరాటం అంటే యుద్ధం. తక్కి అంటే లేకుండా, అనుభవిస్తాము. ఏంది? మాయంశమగు ధరిత్రీ, మాయంశమగు, మా అంశము అగు అంటే మా యొక్క భాగమైనటువంటి, మా భాగం ఏది భాగము? ధరిత్రీ, మా భాగమైనటువంటి భూమి, మా రాజ్యం, మా రాజ్యాన్ని అనుభవిస్తామయ్యా. ఓ శ్రీకృష్ణ, మిత్రులమైనటువంటి మా పనిని చక్కజేయడానికి ఇదే తగినటువంటి సమయం. నువ్వు చేసేటువంటి ఈ సహాయం వల్ల మేము, నువ్వు చేసేటువంటి ఈ సహాయం వల్ల మేము వినయం లేనటువంటి వాడు అంటే ఇక్కడ వినయం లేనటువంటి వాడు అంటే వాళ్ళు ఎవరు? దుర్మార్గులే కదా. కాబట్టి అలాంటి దుర్మార్గులైనటువంటి ఆ యొక్క సుయోధునితోటి, ఆ యొక్క దుర్యోధనుతోటి యుద్ధం అనేటువంటిది
తప్పి మా యొక్క భూభాగమైనటువంటి మా రాజ్యభాగాన్ని మేము చక్కగా అనుభవిస్తామయ్యా. కాబట్టి అటువంటి చక్కటి అనుభవం కోసము నువ్వు మాకు సహాయం చేయాలి, నువ్వు మాకు చక్కటి సహాయం చేయాలి. ఇప్పుడు మాకు యుద్ధం జరగకుండా, యుద్ధం లేకుండా మాకు మా యొక్క రాజ్యభాగం మాకు వచ్చేలా చూడాలి అని చెప్పని ధర్మరాజు శ్రీకృష్ణుతో అంటున్నాడు. అలా అంటూ ఇంకా ఇలా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడయ్యా? నీకు మేము ప్రద్యుమ్నాది కుమారుల తోడివారం, మమ్ము దురితంబులు ఒరయకుండా అరసి రక్షింపు అనవుడు వాసుదేవుండు నీ పంచని ఎట్లా చేయంగలవాడను ఎయ్యది తలంపు చెప్పుమనిన అజాత శత్రుండు నీవు నగరంబున కరిగి కౌరవులతోడన్ తగిన మాటలాడి తెరంగు చెయ్యవలనని ప్రార్థించి అతన్ని ఈయ కొలిపి ఇట్లనియే. అప్పుడు ధర్మరాజు చెప్పిన తర్వాత అలా చెప్తూ ఇంకా అంటున్నాడు ఇలా, నీకు మేము, ఓ శ్రీకృష్ణ, నీకు మేము ప్రద్యుమ్నాది కుమారుల తోడివారు. ఓ శ్రీకృష్ణ, నీకు మేము ఎలాంటి వాళ్ళమయ్యా అంటే, నీ కుమారుడు ఉన్నాడు కదా ప్రద్యుమ్నుడు లాంటి కుమారుడు ఉన్నాడు కదా, అలాంటి కుమారుడు లాంటి వాళ్ళమే అనుకో, అలా భావించు. మమ్మల్ని దురితంబులు ఒరయకుండా, దురితంబులు అంటే పాపములు, దురితంబులు ఒరయకుండా, అంటే పొందకుండా, పాపములు పొందకుండా అరసి అంటే చూసి రక్షింపుము, మమ్మల్ని రక్షించుమయ్యా, రక్షింపుము ప్లస్ అనవుడు, రక్షింపు మనవుడు, సంధి విడదీస్తే రక్షింపుము ప్లస్ అనవుడు, రక్షింపు మనవుడు. కాబట్టి ఇక్కడ అరేయకుండా రక్షింపుము, మమ్మల్ని రక్షించు అని అనవుడు అని ధర్మరాజు అనగానే వాసుదేవుండు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ నీ పంచన ఎట్లా, ఇక్కడ పంచన అంటే చెప్పడం అనే కాకుండా ఆజ్ఞాపించడం అని కూడా చెప్పవచ్చు. నీవు చెప్పినటువంటి విధంగానే అట్లా అంటే ఆ విధంగా చేయంగలవాడను, అదే విధంగా చేస్తానయ్యా. ఓ ధర్మరాజా, నువ్వు ఆజ్ఞాపించినట్లయితే, నువ్వు చెప్పినట్లయితే అలాగే చేయంగలవాడను, అలాగే చేస్తాను. ఎయ్యది తలంపు అంటే నీ యొక్క మనసులో ఉండేటువంటి ఆలోచన. తలంపు అంటే ఆలోచన. నీ యొక్క ఆలోచన ఏంటి? నీ యొక్క ఆలోచన విధానము ఏంటి? చెప్పుము అంటే చెప్పుము. ఇక్కడ మనకు సంధి వశాన అక్కడ చకారం సకారంగా మారింది. చెప్పుము అనినా, చెప్పవయ్యా అని చెప్పని అనగా అజాత శత్రువుడు అంటే అసలు శత్రువులు లేనటువంటి వాడే అజాత శత్రువు. అంటే ధర్మరాజు శత్రువులు ఉన్నారా అంటే లేరు, కాబట్టి అతను అజాత శత్రువు అయ్యాడు. ఓ ధర్మరాజా అని శ్రీకృష్ణుడు అనగానే అప్పుడు ధర్మరాజు ఇలా అంటున్నాడు, నీవు కరినగరంబునకు అరగి. ఓ శ్రీకృష్ణ, నీవు కరినగరంబు, కరి అంటే హస్తి, కరి అంటే ఏనుగు కదా, కాబట్టి కరినగరంబు అంటే హస్తినాపురానికి అరగి అంటే వెళ్ళి కౌరవుల తోడన్ అంటే కౌరవులతో, ఇక్కడ కౌరవులు ఎవరు? దుర్యోధనాదులతో తగిన మాటలాడి, తగి విధంగా మాటలను మాట్లాడి, సముచితమైనటువంటి మాటలు మాట్లాడి తెరంగు చేయవలయు. ఇక్కడ తెరంగు అంటే ఇక్కడ
తెరగు తోవ, తెరంగు తోవ అంటే సంధిగా కూడా చెప్పవచ్చు. ఇక్కడ అంటే తెరంగు చేయవలు అంటే ఇక్కడ సంధిని చెయ్యవయ్యా, మార్గాన్ని ఏర్పాటు చేయి. ఇక్కడ మాకు మార్గం ఏంటంటే ఇక్కడ సంధి అనేది ఇక్కడ మార్గం కాబట్టి మాకు చక్కటి సంధిని చేయవయ్యా అని చెప్పని అని ప్రార్థించి, ధర్మరాజు శ్రీకృష్ణుని ప్రార్థించి అతని ఆ యొక్క శ్రీకృష్ణుని ఇయ్యకొలిపి అంటే ఆ శ్రీకృష్ణుని ధర్మరాజు అంగీకరింపచేసి ఇట్లనియే ఈ విధంగా అంటున్నాడు, ఈ విధంగా చెప్తున్నాడు. అంటే ఇక్కడ ధర్మరాజు శ్రీకృష్ణునితో, ఓ శ్రీకృష్ణ, మేము నీకు ఎలాంటి వారమయ్యా అంటే నీకు మేము ప్రద్యుమ్నాది మొదలైనటువంటి కుమారుతో సమానమైనటువంటి వారు కాబట్టి మాకు ఎలాంటి పాపాలనేవి కూడా రాకుండా ఉండే విధంగా మమ్మల్ని రక్షించవయ్యా అంటాడు. అలా చెప్పిన తర్వాత ఆ ధర్మరాజు మాట విని శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు, ఓ ధర్మరాజా, నువ్వు ఆజ్ఞాపించినట్లే, నువ్వు చెప్పినట్లే నేను చేస్తానయ్యా. ముందు నీ యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉంది చెప్పు, నీ ఉద్దేశం ఏంటి చెప్పు అంటాడు. అప్పుడు ధర్మరాజు అంటాడు, ఇలా నీవు శ్రీకృష్ణ, నీవు హస్తినాపురానికి వెళ్ళి కౌరవులతో సముచితంగా వారితో మాట్లాడి మాకు యుద్ధం జరగకుండా మాకు సంధిని ఏర్పాటు చెయ్యవయ్యా అని చెప్పని ప్రార్థిస్తాడు. అప్పుడు అలా ప్రార్థించగానే శ్రీకృష్ణుడు అందుకు అంగీకరిస్తాడు. అప్పుడు ధర్మరాజు అంటే శ్రీకృష్ణుడు అంగీకరించిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణుడితో ధర్మరాజు ఇలా అంటాడు,